హలో ఎవ్రీవన్, లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి బాబు ఫస్ట్ బర్త్డేకి అవుట్ఫిట్స్ అనేది నేను పర్సనల్గా డిజైన్ చేశాను పాపకి నాకు అని. సో చూడండి, లాస్ట్ వీడియోలో పాపది షేర్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అది చూసేయండి. ఇది వచ్చేసరికి నాది. చెప్పాను కదా, ఫ్యాబ్రిక్లో మిగిలిన ఫ్లవర్స్ అన్నీ ఇలా కట్ చేసి దాన్ని బాటమ్ పార్ట్ ప్లెయిన్ లేకుండా ఇలా సపరేట్గా ఒక డిజైనర్ వేలో డిజైన్ చేశాను. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. నేనైతే ఇలా అంబ్రెల్లా టైప్లో కట్ చేశాను అనమాట. 5 టైప్స్లో ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసరికి దుపట్టాని నేను ఆ బిఫోర్ డేనే ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకున్నాను. ప్రీ ప్లేటింగ్ ఎందుకు అంటే ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా జారిపోతుందనమాట. అసలు చాలా కష్టమైంది వేయడానికి. అందుకని కొంచెం టైం సేవ్ అవుతుందని నేను ఇలా పెట్టాను చూడండి. సో దీనికైతే నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోస్లో కూడా, మీషోలో తీసుకున్న లేస్ అనేది అటాచ్ చేశాను. సేమ్ అదే లేస్ని హిప్ బెల్ట్ కింద కూడా నేను ఇలా డిజైన్ చేశాను అనమాట. అండ్ ఈ అవుట్ఫిట్కి వచ్చేసరికి బ్లౌజ్ హైలైట్ అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో ఇలా బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ చేశాను. అండ్ చూడండి, ఫైనల్ అవుట్ఫిట్ లుక్ వచ్చేసరికి అసలు ఒక రేంజ్లో ఆసమ్ ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ ఫస్ట్ థింగ్ హైలైట్. అండ్ ఈ లేసు అండ్ బ్లౌజు ఏదైతే నేను అటాచ్ చేశానో అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. అసలు బర్త్డేకి వచ్చిన వాళ్ళందరూ ఫుల్ కాంప్లిమెంట్స్ అండి. డ్రెస్కి అయితే అసలు చాలామంది ఫుల్ కాంప్లిమెంట్స్ అనమాట. అంతా చాలా బాగా వచ్చింది అవుట్ఫిట్ అనేది. సో పాపది లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా, అది కూడా చూడండి వాళ్ళు. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ టైపు. దీన్ని నేను 5 టైప్స్లో నేను వేర్ చేసి చూపిస్తానండి. చూడండి, ఇది ఫస్ట్ టైపు. సో సెకండ్ టైప్ వచ్చేసరికి కింద స్కర్ట్ ఏదైతే ఉందో దీన్ని నేను లాంగ్ ఫ్రాక్ కింద కూడా డిజైన్ చేసుకునేలాగా పేరప్ చేశాను. సో చూడండి, ఇలా లాంగ్ ఫ్రాక్ కింద మన స్కర్ట్ని పైకి కట్టేసుకొని అండ్ ఇలా నడుం దగ్గర అది కూడా కనిపించకుండా హిప్ బెల్ట్ టైపు, ఆ బ్లౌజ్కే మనం పైకి అటాచ్ చేసేసుకొని ఇలా హిప్ బెల్ట్ టైపు. అండ్ హ్యాండ్స్కి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ పెట్టాను కాబట్టి లాంగ్ ఫ్రాక్కి అండ్ హాఫ్ శారీకి రెండింటికి మ్యాచ్ అయ్యేలాగా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట. చూడండి, బ్యాక్ నెక్ ఈ బ్లౌజ్లో హైలైట్ అనమాట. హైలైట్ ఆ లేస్ వేయటం వల్ల ఇంకా లుక్ వచ్చేసింది. సో ఇది థర్డ్ టైప్ అనమాట. చూడండి, థర్డ్ టైప్ వచ్చేసరికి మనకంటే కొందరు దుపట్టా ఇష్టపడతారు, కొందరు దుపట్టా లేకుండా ఇష్టపడతారు కదా. సో దుపట్టా వేసుకున్నాక కూడా బ్యూటిఫుల్గా వచ్చింది. సేమ్ అదే మనం హాఫ్ శారీకి పేర్ చేసిన దుపట్టానే ఇలా డిజైన్ చేశాను. ఇది వచ్చేసరికి ఫోర్త్ మోడల్. సో దీన్ని యాక్చువల్లీ ఏంటంటే మనకి మార్వాడీస్ కొందరు ఇలా వేసుకుంటారు కదా, ఆ టైపు. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక నార్మల్ అఫీషియల్ టైప్లో వేసుకోవాలి అనుకుంటే సో ఇలా సింపుల్గా నార్మల్ చుడిదార్స్ టైపు ఇలా చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ అవుట్ఫిట్ నేను డిజైన్ చేసిన వే ఎలా అనిపించిందో నాకైతే కమెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే. ఇంత కష్టపడి డిజైన్ చేశాను కాబట్టి డెఫినెట్లీ ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ అనేది కూడా మన ఛానల్లో బోల్డ్ ఉన్నాయి, చూసేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను, చూసేయండి.